ఏపీలో మద్యం మాఫియాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వైరల్ అవుతా ఉంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ఏం ట్వీట్ చేశాడో మీ అందరికీ కూడా చదివి వినిపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. చంద్రబాబు నాయుడు గారు, మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు ఘటించిన అక్రమ సంపాదనను పైనుండి కింద వరకు మీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. అదే విషయం ఆయన ప్రస్తావిస్తూ, మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామస్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల ద్వారా మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే. బెల్ట్ షాపులు, మద్యం ఇల్లీగల్ పర్మిట్ రూములు అన్నీ కూడా టీడీపీ వాళ్ళు నడుపుతూ అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలుగానే ఉన్నారు. వాళ్ళు తయారు చేస్తున్నారు. మద్యాన్ని తయారు చేస్తూ ఆ తయారు చేసిన దానిని మీ వాళ్ళే మీ షాపుల ద్వారానే, మీ బెల్ట్ షాపుల ద్వారానే ప్రస్తుతం రాష్ట్రంలో అమ్ముతున్నారు అంటూ చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తడం జరిగింది. అలా వచ్చిన డబ్బులను వాటాలుగా వేసుకుని మీరు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ప్రతి 3 మద్యం బాటలకి ఒక కల్తీ బాటిల్ ఉందని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం లిక్రమ వ్యాపారంపై, మద్యం సిండికేట్లపై చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతూ ఉంది. ఇంకా ఆయన ఏమన్నారంటే, లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదమే ఏర్పడటమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచేశారు. మార్టులు పెట్టారు. తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు. ప్రతి వీధిలో పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలలలో, అంటే ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 6,782.21 కోట్లు కాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 5 నెలలలో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం 6,992.77 కోట్లు మాత్రమే. ప్రభుత్వానికి 6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10 వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠానే కొట్టేస్తున్నట్లుగా అర్థం. కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాలోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయట వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయి. కారణం, ఈ అక్రమాల వెనుక విన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్ళే. దీనిని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మొలకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ బాటలను పట్టుకునేవారు. కానీ అలా మీరు చేయలేదు, అలా జరగలేదు.
పైగా దీనికి కారకులైన వారందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జ్ కనుసనల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరుడైన మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఈ నేరాన్నంతటిని విదేశాల్లో ఉన్న మరో వ్యక్తికి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి మీరిచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రి కేసును మార్చేశారు. దీనికి కారణం మీ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మీ సొంత జిల్లా ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలరేగటం న్యాయమేనా అంటూ వీడియో కూడా ఆయన విడుదల చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఈ వీడియో రాష్ట్రంలో మద్యం సిండికేట్లు, కల్తీ మద్యం వ్యవహారంపై, రాష్ట్రంలో మద్యం యొక్క విధానంపై, అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులు మద్యం ఫ్యాక్టరీలు కల్తీ మద్యం ఎలా తయారు చేస్తున్నారు అన్న దానిపై ఈ వీడియో రిలీజ్ చేశారు. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి అక్రమమైన మద్యం వ్యవహారంపై, నకిలీ సిండికేట్లపై, లిక్కర్ వ్యాపారంపై, రాష్ట్రంలో మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతూ ఉంది. కల్తీ మద్యం వ్యవహారంలో అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులు మద్యం ఫ్యాక్టరీ ఎలా పెట్టారో, రాష్ట్రంలో మద్యాన్ని ఎలా నడిపిస్తున్నారో, ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసేసి ఈరోజు ప్రైవేటు మద్యం దుకాణాలు అని పేరు చెప్పి చంద్రబాబు కనుసన్నలలో టీడీపీ నేతలకే మద్యం షాపులు, మద్యం పర్మిట్ రూములు, లిక్కర్ ఫ్యాక్టరీలు, మద్యం సంబంధించిన అన్నీ కూడా టీడీపీ నేతలకే అప్పగించి ఈరోజు రాష్ట్రాన్ని, ప్రజల ప్రాణాలను మీరు ప్రమాదపు అంచుల్లో ఉంచారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఈరోజు వైరల్ అవుతూ ఉంది అని ప్రజలకు తెలియజేస్తున్నాను.